హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి డీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 22/2022కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి. ఫ్రెండ్స్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అందరికంటే మనకు ఇక్కడ స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం అయితే కాదు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కాదు, ఇక్కడ జనరల్ అభ్యర్థులకు అయితే ఉంది. బట్ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1:5 రేషియో అయితే ఉందండి. ఇక అదర్ క్యాండిడేట్స్కి మాత్రం 1:2 రేషియోలో మీకు పికప్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 and 1:5 PWD candidates for certificate verification on the basis of CBRT examination held by TGPSC for recruitment for junior lecturers under the control of Commissioner of ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక షెడ్యూల్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ షెడ్యూల్ ఫ్రమ్ 5/8/2024 నుంచి 11/9/2024 వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అంటే ఒక 1 month మొత్తం ఉంటుంది. అలాగే ఇప్పటి నుంచి మీకు టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 10:30లోగా మీకు ఖచ్చితంగా ఉండాలండి. వెన్యూ వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మనం పొద్దున మార్నింగ్ 10:30 కల్లా అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కమిషన్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ MJ రోడ్ నాంపల్లి హైదరాబాద్ సంబంధించి అయితే నేను మ్యాప్స్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకుంటే మాత్రం అక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఒరిజినల్ అలాంగ్ విత్ ది సెట్ ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాలండి, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టీజీపీఎస్సీ కండక్ట్ చేసే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయండి. అంటే ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడ గెజిటర్ సైన్ తీసుకోవాలి, ఇక్కడ ఎన్ని జిరాక్స్ సెట్స్ తీసుకోవాలనేసి నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రిజర్వ్ డే వచ్చేసి 12/9/2024 నుంచి 13/9/2024 2 days అయితే మీకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఒకవేళ మీరు ఇచ్చిన షెడ్యూల్లో ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేకపోతే, ఒకవేళ యాబ్సెంట్ అయితే మాత్రం ఈ 12/9/2024 రోజు అలాగే 13/9/2024 రోజు అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, లేకపోతే మాత్రం మీ యొక్క జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏం లేదండి, చెక్ లిస్ట్ అంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటానే వాళ్ళు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొరకైతే ఈ చెక్ లిస్ట్ అనేది ఫిల్ చేయమని అడుగుతారు. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ PDF అండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారు, ఈ జూనియర్ లెక్చరర్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి అప్లై చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫుల్ PDF అనేది మీకు జిరాక్స్ అయితే తీసుకొని ఉండాలి. 2 copies అయితే తీసుకోండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి, హాల్ టికెట్ మస్ట్ మ్యాండేటరీ అని, ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ SSC మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 1st to 7th class సంబంధించినటువంటి బోనాఫైడ్స్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఫ్రెండ్స్, కొంతమంది క్యాండిడేట్స్కి ఉండవండి, 1st to 5th వరకే ఉంటాయి. కొంతమందికి మధ్యలో డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి కూడా బోనాఫైడ్స్ అనేటివి ఉండవు. ఒకవేళ లేకుంటే మాత్రం మీ కన్సర్న్ MRO గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే మీకు యూనివర్సిటీ ఇస్తారండి, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక ప్రొవిజనల్ సంబంధించి కూడా మీ ప్రొవిజనల్ మెమోని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఖచ్చితంగా మీ మదర్ లేదా ఫాదర్ నేమ్ ఉండాలి. ఖచ్చితంగా మీ హస్బెండ్ నేమ్ కానీ ఏమున్నా నాన్ మ్యాండేటరీ అండి ఇవ్వండి. ఖచ్చితంగా మీ మదర్ లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక నాన్ క్రిమిలేయర్ సంబంధించి ఇక గైడ్లైన్స్ ప్రకారం యాజ్ పర్ ద GO 20 ప్రకారం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక OBC సర్టిఫికేట్ అయితే నాట్ అలౌడ్ అని ఇక్కడ క్లియర్గా స్ట్రిక్ట్లీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక EWS సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ టు ది ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ
ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఇక ఈఎఫ్డబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి కలిగి ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి, అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎన్ఓసి అంటే ఎన్ఓసి ఇన్ ద ఎంప్లాయర్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ సర్వీస్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎన్ఓసి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ డ్యూలీ సైన్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ కెన్ బి డౌన్లోడెడ్ ఫర్ ది కమిషన్స్ వెబ్సైట్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇట్ పర్సనింగ్ ఆఫ్ నోటిఫికేషన్ 2022 నాటికి మీకు డాక్యుమెంట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిలవెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక వెబ్ ఆప్షన్స్ లింక్ వచ్చేసి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే 3/8/2024 నుంచి 13/9/2024 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చండి. ఇక లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంది. ఇక 5/8/2024 రోజున మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరెవరికి ఉంటుందంటే అరబిక్ క్యాండిడేట్స్కి పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించి అరబిక్ క్యాండిడేట్స్కి 4 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 2 బాటనీకి సంబంధించి టోటల్గా 50 మెంబర్స్కి అయితే అదే రోజున ఉంటుందండి. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో పోస్ట్ కోడ్ నెంబర్ 2 బాటనీకి సంబంధించి 50 క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. అలాగే ఫోర్నూన్ సెక్షన్లో 6/8/2024 రోజున పోస్ట్ కోడ్ నెంబర్ 2 బాటనీకి సంబంధించి 50 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇలా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎంతమంది క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అనేసి ఈ విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. మీ యొక్క షెడ్యూల్ చూసుకొని మీ డేట్ అండ్ టైం చూసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా చాలామంది క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్కి మీ సబ్జెక్ట్ వారిగా ఇవ్వడం జరిగింది. అదొక విషయాన్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా గమనించుకోండి. అలాగే నెక్స్ట్ ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఇక్కడ మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసే ముందు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 2724 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే అవుతున్నట్లు కూడా ఇక్కడ టీజీపీఎస్సీ ఇక్కడ అఫీషియల్గా వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రిజర్వ్ డే ఇప్పుడు కేటాయిస్తారంటే రిజర్వ్ డే వచ్చేసి మనకు 12/9/2024 రోజున మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వ్ డే వచ్చేసి ఎవరైతే ఈ షెడ్యూల్ టైంలో ఒకవేళ అటెండ్ కాలేకపోతే ఇక్కడ రిజర్వ్ డేలో అయితే మీరు మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే చేయవచ్చు ఖచ్చితంగా. రిజర్వ్ డే ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్ ఇఫ్ ఎనీ బై ద క్యాండిడేట్స్ అండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ యాబ్సెంట్ క్యాండిడేట్ ఇఫ్ ఎనీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే 12/9/2024 నుంచి 13/9/2024 వరకు అయితే మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జేఎల్ సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి అలాగే పీడబ్ల్యూడీలోనే విహెచ్ క్యాండిడేట్స్, ఓహెచ్ క్యాండిడేట్స్ అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా మెడికల్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే త్వరలోనే రానుంది. అది రాగానే మీకు మరొక వీడియోతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.